Hi, hello everyone. Real numbers. Logarithms exercise 1.5. Write the following expressions as log n and find their values. ఇక్కడ ఇచ్చిన వాటిని మనము log n ఫామ్లో రాసి వాటిని వాల్యూస్ను కనుక్కోమని ఇచ్చాడు. ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ logarithm of 2 plus logarithm of 5. దీనికి ముందు మనకు ప్రాపర్టీ తెలిసి ఉండాలి. లాగార్థమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లాగార్థమ్ ఆఫ్ వై ఈక్వల్స్ టు లాగార్థమ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై. దీన్నే మనం ప్రోడక్ట్ రూల్ అని కూడా అంటాము. సో దాని ప్రకారం మనం ఏమని రాయొచ్చు, ఇక్కడ లాగార్థమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే ఇక్కడ ఎక్స్ ఇంటూ వై ఉంది కాబట్టి లాగార్థమ్ ఆఫ్ 2 ఇంటూ 5. సో దట్ ఈక్వల్స్ టు లాగార్థమ్ ఆఫ్ 2 5 10. మనం బేస్ 10 కనుక తీసుకున్నట్లయితే దాని వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం, లాగార్థమ్ ఆఫ్ 16 విత్ బేస్ 2 మైనస్ లాగార్థమ్ ఆఫ్ 2 విత్ బేస్ 2 మైనస్ వచ్చింది. ఇది కోషియంట్ రూల్. లాగార్థమ్ ఆఫ్ ఎక్స్ మైనస్ లాగార్థమ్ ఆఫ్ వై ఈక్వల్స్ టు లాగార్థమ్ ఆఫ్ ఎక్స్ బై వై. సో దట్ ఈక్వల్స్ టు లాగార్థమ్ ఆఫ్, మనం ఏమని రాయొచ్చు ఇక్కడ, లాగార్థమ్ ఆఫ్ 16 బై 2 అని రాయొచ్చు విత్ బేస్ 2. దట్ ఈక్వల్స్ టు, సో లాగార్థమ్ ఆఫ్ 16 2 8 వస్తుంది ఇక్కడ బేస్ 2. సో లాగార్థమ్ ఆఫ్ 8ని ఏమని రాయొచ్చు, 8ని ఇక్కడ లాగార్థమ్ ఆఫ్ 2 పవర్ 3 అని రాయొచ్చు, 2 పవర్ 3 విత్ బేస్ 2. సో ఇక్కడ లాగార్థమ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ విత్ బేస్ ఏ ఈక్వల్స్ టు ఎన్. ఇది పవర్ రూల్ అంటాం, పవర్ రూల్. సో ఈ పవర్ ముందుకు వస్తుంది, 3 లాగార్థమ్ ఆఫ్ 2 విత్ బేస్ 2 దట్ ఈక్వల్స్ టు 3 ఆఫ్ లాగార్థమ్ ఆఫ్ ఎక్స్ బేస్ ఎక్స్. రెండు ఈక్వల్గా ఉంటే దాని వాల్యూ 1కి సమానం అని గుర్తుపెట్టుకోండి. 3 ఆఫ్ 1 ఈక్వల్స్ టు 3 ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, 3 లాగార్థమ్ ఆఫ్ 4 విత్ బేస్ 64. సో ఇక్కడ మనకు ఈ పవర్ ముందుకు ఈ రూల్ను అప్లై చేయాలి. n log x ఈక్వల్స్ టు లాగార్థమ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. ఎన్ ఇక్కడికి పవర్గా వెళ్తుంది అంటే దీన్ని మనం రివర్సేబుల్గా కూడా గుర్తుపెట్టుకోవాలి. లాగార్థమ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ లాగ్ ఎక్స్. ఎన్ లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగార్థమ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. సో ఇక్కడ లాగార్థమ్ ఆఫ్ 4 పవర్ 3 64. 4 పవర్ 3 వాల్యూ ఎంత, 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 4 ఇంటూ 4 3 టైమ్స్ దట్ ఈక్వల్స్ టు 64. సో 64 64. సో లాగార్థమ్ ఆఫ్ ఏ విత్ బేస్ ఏ ఈక్వల్స్ టు 1. దీని వాల్యూ ఎంత, 1. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఫోర్త్, 2 log 3. ఇక్కడ 2 ముందుకు వచ్చింది అంటే మనం సింగిల్ లాగార్థమ్గా రాసి దాని వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ ఎక్స్పాండెడ్గా ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని ఈ పవర్ని ఈ ముందున్న కోఎఫిషియంట్ని ముందుకు పవర్గా వెళ్తుంది ఈ రూల్ ప్రకారం. n log x ఈక్వల్స్ టు log x పవర్ n. log 3 స్క్వేర్ మైనస్ log 2 పవర్ 3. సో లాగార్థమ్ ఆఫ్ 9 మైనస్ లాగార్థమ్ ఆఫ్ 8. సో ఇదే రూల్ ప్రకారం ఉంది మరి. లాగార్థమ్ ఆఫ్ 9 కోషియంట్ రూల్, లాగార్థమ్ ఆఫ్ ఎక్స్ మైనస్ లాగార్థమ్ ఆఫ్ వై ఈక్వల్స్ టు ఎక్స్ బై వై. సో లాగార్థమ్ ఆఫ్ సింగిల్ లాగార్థమ్గా రాసేసినాం. ఫిఫ్త్ ప్రాబ్లమ్ ఈజ్ లాగార్థమ్ ఆఫ్ 10 ప్లస్ 2 log 3 మైనస్ log 2. సో లాగార్థమ్ ఆఫ్ 10 ఇక్కడ మనకు ఈ ముందు ఉంది అంటే దాన్ని పవర్గా తీసుకెళ్ళాలి. లాగార్థమ్ ఆఫ్ 3 స్క్వేర్, ఇది ఇక్కడ మారింది చూడండి, లాగార్థమ్ ఆఫ్ 2. సో లాగార్థమ్ ఆఫ్ 10 ప్లస్ లాగార్థమ్ ఆఫ్ 3 స్క్వేర్ మీన్స్ 9 మైనస్ log 2. సో log 10, ఇదేం రూలు, ఆ రూల్ అప్లై చేద్దాం, కోషియంట్ రూల్. లాగార్థమ్ ఎక్స్ మైనస్ లాగార్థమ్ ఆఫ్ వై ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ బై వై. సో log 9/2. సో మళ్ళీ అగైన్ we apply the product rule. లాగార్థమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లాగార్థమ్ ఆఫ్ వై ఈక్వల్స్ టు లాగార్థమ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై. సో లాగార్థమ్ ఆఫ్ 10 ఇంటూ 9/2. సో దట్ ఈక్వల్స్ టు 2 1 2 5. లాగార్థమ్ ఆఫ్ 5 ఇంటూ 9 ఈక్వల్స్ టు లాగార్థమ్ ఆఫ్ 45. సో ఈ ప్రాబ్లమ్స్ చేయాలంటే మనకు లాగార్థమ్ ప్రాపర్టీస్ అన్నీ ఐడియా ఉండాలి.